సలా అశోక్ గారు ఎలా అనిపించింది బ్రహ్మానందం మూవీ? చాలా బాగా అనిపించింది అండి. ఇప్పుడే బ్రహ్మానందం మూవీ చూశాను. బ్రహ్మానందం గారి కామెడీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ, హీరో గారి పర్ఫార్మెన్స్ అందరు చాలా బాగా చేశారు. మీమ్స్ గాడు, కామెడీ లెజెండ్ ఆయన. బ్రహ్మానందం గారు అంటేనే కామెడీ, ఆయన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంకోటి ఏమంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి థియేటర్లో బ్రహ్మానందం గారు అంత కట్అవుట్ చూస్తేనే కడుపు నిండిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది. సినిమాలో ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అన్నదమ్ముల బాండింగ్ కానీ, ఒకరికొకరి మధ్య ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. మంచి అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ. అందరూ థియేటర్లో మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఏమన్నా ఈ మూవీ చూస్తే మీమ్స్ ఏమన్నా బయటకు వస్తాయి? అలాంటివి ఏమైనా ఉన్నాయా సీన్స్? ఆల్రెడీ బ్రహ్మానందం గారు నెట్లో ఆల్రెడీ ఫుల్ ఉంటాయి. అవును, దీని ద్వారా ఇంకా చాలా వస్తాయి. ఓకే, అదొకటి. వాళ్ళ అబ్బాయి చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత మంచి కంటెంట్ వచ్చారు కదా, ఎలా అనిపించింది వాళ్ళ? అవును, ఆయన హీరో గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మంచి సినిమా కంబ్యాక్ వచ్చాడు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కంటెంట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఒకరికొకరి మధ్య ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారి కామెడీ ఆల్రెడీ మనకు తెలిసిందే. వాళ్ళతో సమానంగా ఎక్కడ తగ్గకుండా హీరో గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఓకే, మూవీ ఎలా అనిపించింది అన్న? సినిమా చాలా బాగుంది భయ్య. ఓకే, టోటల్గా కామెడీ సినిమా కదా, బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అబ్బాయి చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కదా, ఎలా అనిపించింది? ఆయన నిజంగానండి ఏదో 10-15 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో సినిమా చూస్తుంటాం, ఆయన వచ్చింటుంది. చాలా గ్యాప్ తీసుకున్నా కానీ బాడీ కానివ్వండి, ఆయన చాలా ఇంకా గ్లామర్ కానీ ఎక్కడ తగ్గలేదు, చాలా బాగున్నాడు. ఇంకా వెన్నెల కిషోర్ గారిది ప్లస్ బ్రహ్మానందం గారు బాగా సతాయిస్తుంటారు, ఆయన చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్, కామెడీ ఎలా అనిపించింది అన్న? టైమింగ్ సూపర్ అన్న. అది స్పెషల్గా వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారు అలా చూస్తూనే ఉన్నాం. కానీ ఈయన గౌతమ్ గారు రైట్, ఆయన కూడా సూపర్ టైమింగ్ చాలా బాగా చేశారు. సినిమా గురించి ఎక్కడ క్లైమాక్స్ లో బ్రహ్మానందం గారిని డిఫరెంట్గా చూపించారు అన్న. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకు పర్ఫార్మెన్స్ ఎవరు నచ్చింది? ఆల్మోస్ట్ అందరిది బాగానే ఉంది, ఎవరికి ఎక్కువ తక్కువ అని చెప్పలేము. సూపర్ అండి. మీమ్స్ లెజెండ్ కారణంగా ఉన్నట్టు కానీ ఏమన్నా తగ్గినట్టు అనిపించిందా? అంటే ఎక్స్పెక్ట్ చేయరు కదండి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి. అంటే బ్రహ్మానందం గారి గురించే వస్తాం కదా, కానీ వాళ్ళ అబ్బాయి కూడా సూపర్గా చేశారు అన్న. మీరు మూవీలో చేసినట్టున్నారు, సీన్స్ బాగున్నాయి. ముందుగా కంగ్రాట్స్. ఎలా అనిపించింది మీకు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం? అదే అంటానండి, పెద్ద లెజెండరీ